నిర్వహిస్తుంది. కార్యక్రమాన్ని ప్రవేశపెట్టున్నారు. సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. గర్వకారణం. అందరూ ప్రత్యేకంగా మన స్థానిక శాసనసభ్యులు మన కళల విషయాన్ని రెండు విషయాలు ఎందుకంటే మన భూమి పాఠశాలకు ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. మేడం సార్ కిందకు వస్తారులే మేడం. కిందకు వచ్చినాక సార్ వస్తారు. సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి కడుపులో కనుచూపులో చిరునవ్వులో సిరలు ఇది మంచి ప్రభుత్వం. మా తెలుగు తల్లికి మల్లె ఇలాంటి చర్చకు ఈరోజు సన్మానం చేస్తున్నారు. సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ఇది మంచి ప్రభుత్వం. సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం.
సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం Welcome to this occasion. Respected Sri Amilneni Surendra Babu sir, who is the constituency leader of the Kalandur, and the respected leaders in the dais. The Dokka Sitama midday meal scheme is useful to all the students overall the Andhra Pradesh. 1,48,479 students are studying junior colleges in Andhra Pradesh. Around 27.38 crores budget is launched for the Dokka Sitama midday meal scheme in the Andhra Pradesh. I heartily congratulate to the Nara Chandrababu Naidu sir and the Education Minister Nara Lokesh sir. Today in our college, our constituency leader Sri Amilneni Surendra Babu sir will launch the midday meal scheme, and this is useful to all the students around the Kundurpi villages. This scheme aims to the lack of attendance in the students. Today we are facing lots of dropouts in our rural areas because these are the major impact on the future education on the base education system. Because we need to improve our attendance and enhance our attendance and overall health. Because in the people coming from the economic background, they are facing lots of problems in their homes. But the government was
launched this midday meal scheme, they are definitely solve their problems. And I specially mentioned that one is nursing, another one is MLT. If you able to make another course, I will request you to give a MEC course for this college, because people from rural areas they are likely do for a nursing courses, and the people coming from the rural areas they are go to MLT courses. We have a vocational college at Kalyan, but the transportation problems also there, and their financial background is not good. This is my suggestion to the MLA sir. Thank you for giving this opportunity. Have a nice day. ప్రవక్తగా చాలా నిర్దేశాలు తెలియజేస్తున్నారు. ఆ తోటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ లీడర్లకు, అదేవిధంగా కళాశాల విద్యార్థులకు, కుందిర్పి గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి పరిణితి చెందినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రోజు ప్రవేశపెట్టాలని ఆయన అమలు చేశారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి సంస్కరణల దిశగా పరిపాలన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కుందిర్పి కళాశాలలో 268 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ రోజు నుంచి వాళ్ళకి భోజన వసతి ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించి ఏర్పాటు చేశారు. వారి ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు అనే ఒక సత్సంకల్పంతో ఈరోజు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకొని చదువులో నైపుణ్యాలను పెంపొందించుకొని చురుగ్గా ఆలోచనలు చేస్తే నైపుణ్యాలు మరింత అభివృద్ధి చెంది టెక్నాలజీలో మన దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి మార్గాన్ని మీరంతా భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి సాధిస్తారని నమ్ముతున్నాను. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మన శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు పిల్లలకు అందరికీ ఆశీర్వాదం. ముఖ్యంగా విద్యార్థులకు ఇంతకుముందు ఈ ఎంఈఓగా చెప్పినట్లు ఇది మీకు టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. పై చదువుకోవాలన్నా వాళ్ళకి, ఎందుకంటే ఇది ఈ ఏజ్లో వారికి విద్య మీద ఎక్కువ దృష్టి పెడితే వాళ్ళ భవిష్యత్తులో దాదాపు 100 ఏళ్ళు బాగుపడతారు. వాళ్ళ జీవితాన్ని ఉన్నంత వరకు బాగుపడతారు. అది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా విద్యార్థులు. మామూలుగా 10th క్లాస్ అయిన తర్వాత మొత్తం మంది ఎక్కువ డ్రాప్ అవుట్ అవుతారు. చదువుకోవాలనే ఆలోచన కూడా లేకోకున్నట్లు వేరే యాసంగాలు పడి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు సీతమ్మ పేరు పైన ఈ పథకాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం వల్ల ఎంతో మంది పిల్లలు చాలా సంతోషంగా ఉంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 43,119 విద్యార్థుల ద్వారా 3,81,1400 విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఈ పథకం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ కుందిర్పి మండలంలో నర్సింగ్ కోర్సు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేది. ఎవరైనా కానీలే, ఏ సమయమైనా కానీలే, అలాంటి వారికి అన్నం పెట్టి ఈరోజు మన రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి వారి పేరు ఈరోజు మన పథకానికి పెట్టారు. అంటే మన రాష్ట్రాలు ఎంత గౌరవిస్తున్నారు, మన రాష్ట్రాల గౌరవం ఎంత ఉంది, మన రాష్ట్ర వ్యక్తిత్వం ఎంతది అని ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే 25% నాణ్యత తగ్గింది, చాలా వరకు నాణ్యత లేదు. ఈ ప్రభుత్వ హయాంలో చాలా వరకు మంచి పనులు చేశారు. అలాంటిది ఈ మధ్యాహ్న భోజన పథకం. ఈ పథకానికి డొక్కా సీతమ్మ అని పేరు పెట్టడం సంచలన విషయం. దీన్ని మనం రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా గౌరవించాల్సిన విషయం. ఇలాంటి విషయాన్ని ఒక 457 కాలేజీల్లో మొత్తం 1,48,000 విద్యార్థులతో కొన్ని కోట్ల బడ్జెట్తో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు కుందుర్పిలో జరుపుకుంటున్నాం. ఇందుకు గౌరవంగా విచ్చేసిన శ్రీ శాసనసభ కళ్యాణదుర్గ నియోజకవర్గమైన శ్రీ అలివినేని సురేంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం
విద్యార్థులు బాగా చదువుకోవాలి, విద్యార్థులు సరిగ్గా ఉన్నతమైన విద్యను చదవాలి. ఎందుకంటే ఒక సమాజం నిర్మించాలంటే ఒక తరగతి గదిలో మాత్రమే నిర్మించగలం, ఇంకెక్కడా కాదని ఈ భోజన పథకానికి చేసిన గ్రామ పెద్దలకు మరియు కార్యకర్తలకు, శ్రీ కళ్యాణదుర్గ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు గ్రహీత, ఉత్తమ నాయకుడు అవార్డు గ్రహీత శ్రీ ఐమినేని సురేంద్ర బాబు గారికి ఇదే నా నమస్కారాలు. అలాగే కాలేజీ ద్వారా సుస్వాగతం తెలుసుకుంటున్నాను. ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఆహార భోజన పథకాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు. ఇది శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో శ్రీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అమలు చేశారు. దీని ద్వారా 1,48,000 విద్యార్థులు 457 కళాశాలల నందు ఈరోజు రాష్ట్ర స్థాయిలో మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నారు. దీని ద్వారా ఆర్థిక సంక్షోభం ద్వారా పిల్లలు తినక చదువు ఒక్కొక్కసారి అన్నం లేకుండా చదువుకోవడం ద్వారా వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి. న్యూట్రిషన్స్ లోపాల వల్ల వాళ్ళకు అనారోగ్యం బారిన పడుతుంది. అలా కాకూడదు. పాఠశాలల్లో కాకుండా కళాశాలల్లో కూడా మనం మధ్యాహ్న ఆహార భోజన పథకాన్ని అమలు చేయాలని పథకాన్ని అమలు చేశారు. డొక్కా సీతమ్మ అని దీనికి పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ ఎవరంటే ఈమె అంతర్వేది ప్రాంతంలో లంక గన్నవరంలో ఉండే ఈమె 40 సంవత్సరాల వరకు దాన ధర్మాలు చేశారు, ఎక్కువగా అన్నదానాలు చేశారు. ఈ వేదిక అధ్యక్ష వహించిన ప్రిన్సిపల్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు అందరికీ ధన్యవాదాలు, అలాగే అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఈ కుందుర్పి మండలంలో రెండోసారి విద్యార్థుల సమక్షంలో నేను మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు మాట్లాడిన ముగ్గురు విద్యార్థులు కూడా అద్భుతంగా మాట్లాడారు. అంటే వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న ఏదైతే మన రాష్ట్రంలో ఈరోజు ప్రారంభం అవుతుందో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు మీద ఏదైతే ప్రారంభమవుతుందో దానికి సంబంధించి విషయాలు మన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా చాలా క్లుప్తంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా మీ భవిష్యత్తు ఎప్పుడు కూడా బాగుండాలి. ఈ కుందుర్పి మండలంలో కందుర్పి హెడ్ క్వార్టర్లో మారుమూల మండలమైన మన ప్రాంతం ఎప్పుడు కూడా తోడుగా మేముంటాం, తోడుగా అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా ఉన్న ఈ వాతావరణం కానీ ఈ చెట్లు కానీ చాలా అద్భుతంగా ఉంది కాలేజు. ఏదేమైనా కూడా పిల్లలు చెప్పారు డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టారనేది. నిజంగా అది మనం మొదటిసారిగా మనం ధన్యవాదాలు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నారా లోకేష్ గారికి. ఈ పేరులో చాలా గొప్పతనం ఉందని మన పిల్లలు కూడా చెప్పడం జరిగింది. నిజంగా గొప్పతనమే ఉంది. ఏ రోజు కూడా పేర్లకు పాకులాడే ప్రభుత్వం కాదని ఇప్పుడు మీరు చూస్తే చాలా పథకాలకు కూడా పెద్దల పేర్లే పెడుతూ వచ్చారు. అందులో భాగంగా ఈరోజు కూడా మధ్యాహ్న భోజన పథకానికి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే గెలిచిన తర్వాత ఒకరోజు కళ్యాణదుర్గ కాలేజీలో నేను వెళ్తే స్టూడెంట్స్ వచ్చి నన్ను అడిగారు, మాకు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, మీ గెలుపు బాగుంది, అన్నీ బాగున్నాయి, మాకు మధ్యాహ్న భోజనం చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, ఇళ్ళకు పోయి తినే పరిస్థితి లేదు, వచ్చిన తర్వాత మరి ఇలా ఉపవాసం ఉండడంతో చాలా ఇంటికి పోయే సమయానికల్లా కళ్ళు తిరిగి పడిపోతున్నామని చెప్పడం జరిగింది. అది కూడా మన మంత్రులైన నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఏదేమైనా కూడా మీరు ఒక్కసారి చూసుకోండి, ఈ డ్రాప్ అవుట్స్ గురించి మనం పదే పదే మాట్లాడుతున్నాం. 2018-19లో మనకి 580 మంది స్టూడెంట్స్ ఇదే కాలేజీలో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు 240 స్టూడెంట్స్ పడిపోయిందంటే గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి.
ఏ ఒక్క కార్యక్రమం కూడా పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదు. ఎంతోమంది భవిష్యత్తు, ఎంతో వాళ్ళకున్న పట్టుదల, కసి, చదువుకోవాలా, మంచి చదువుకొని మన సొసైటీలో గౌరవం ఉండాలనేది వాళ్ళ సంకల్పంతో ముందుకెళ్తున్న వాళ్ళకున్న పథకాలు కూడా తీసేసి వాళ్ళని ఉపవాసంతో ఇంటికి పంపించి ఏర్పాట్లు చేశారు గత పాలకులు. జగన్ రెడ్డి వాళ్ళు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రివర్గం ఆ పని చేశారు. కానీ ఒక గొప్ప విషయం, నిజంగా మనమందరం కూడా అదృష్టవంతులం. మనకి మంచి పాలకులు వచ్చారు. ఏదైనా ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళాలి. అన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగలేదు, పూర్తిగా అధ్వానంగా ఉంది. అది చక్కబెడుతూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మరి ఏ కార్యక్రమాలు చేయొచ్చు అన్నీ కూడా ఒకటి చేస్తూ వెళ్తున్నారు. మొన్ననే మన క్యాబినెట్లో కూడా తీర్మానం చేశారు. అమ్మఒడికి సంబంధించి పేరు మార్చిపోతున్నారు. దానికి సంబంధించి జూన్లో కూడా అందరి విద్యార్థులు లేదా ఇంకో రకంగానో అది ఒక రూపకల్పన చేసి ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా చెప్పాం, ఇంటికి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులు మా ప్రభుత్వం ఇస్తుందని, అదే దాని మీద వర్కౌట్ చేసి జూన్ నుంచి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మా పాలకులు, మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మాట చెప్పామో మా నాయకుడి ద్వారా మేమందరం కూడా మీకు మాటిస్తున్నాం. ఎప్పుడు కూడా మన ప్రాంత అభివృద్ధికి మేము కష్టపడే వాళ్ళమే, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క మన ఏ సంపద ఉందో ఆ సంపదని ఎట్టుండేది అటు ఉంచుతాం. ఇంకా ఎవరైనా తీసుకెళ్ళుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడా కూడా అవినీతి లేకోకుండా ప్రతి ఒక్క మన సంపదను మనకే ఉండేటట్టు చేస్తామని ఈ సభాంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఉన్నాయో మన ఎంఈఓ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. 2 నెలల క్రితం మనం మలయనూరుకు వచ్చాం. మలయనూరుకు వస్తే ఆ రోజు సమస్యలు చెప్పారు, చాలా వరకు విద్యార్థుల సమస్యలు, జూనియర్ కాలేజ్ కావాలని, ఇంకా రకరకాలుగా పెండింగ్ స్కూల్స్ ఉన్నాయి, నాడు నేడు కింద చాలా వరకు ఆగిపోయినాయి, కాంపౌండ్ వాళ్ళు లేవు, ఇవన్నీ కూడా చెప్పారు. కానీ నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు వరకు కూడా నా ఏ ఒక్క రిపోర్ట్ కూడా మన అధికారులు నా చేతికి ఇచ్చిన పాపాన పోలేదు. అంటే వాళ్ళ గురించి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే, నేను ఇంట్లో తిడితే వాళ్ళకి బాగుండదు, వాళ్ళ గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ కూడా వాళ్ళు సక్రమంగా చేయకపోవడం కూడా నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. నిన్ననే ఒక మసీదులోకి వెళ్తే అక్కడ కూడా ఒక నాడు నేడు ఒక చిన్న ముస్లింకు సంబంధించిన ఉర్దూ పాఠశాల బిల్డింగ్ ఆగిపోయింది. చిన్న పిల్లవాళ్ళు వచ్చి మాకు స్కూల్ చదువుకోవడానికి లేదు, ఒకే రూమ్లో ఇంతమంది ఉన్నాం, మాది ఆగిపోయిందని చెప్పడం జరిగింది. నిజంగా నాకు బాధేస్తుంది. కనీసం మనం చేస్తామా లేదా అనేది వేరే విషయం పక్కన పెడితే, ఇక్కడ పెండింగ్ ఉన్న పనుల దృష్టి కూడా ఒక అంచనా ప్రకారం ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఉన్నాయి, ఏమున్నాయి దాన్ని ఫోటోల పద్ధతిలో తెచ్చిగలిగితే మేము మా మంత్రుల దృష్టికి తీసుకెళ్తే ఏదో ఒక రోజు అవి శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మన అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మీరు ఒకటే చూడండి అధికారి గారు, ఇప్పుడు ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి ఎంతో అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళు ప్రతి ఒక్క మాటలో ఇంగ్లీష్లో మాట్లాడిన ఒక్క చిన్న తప్పు లేకోకుండా ఎంతో ఉత్తమంగా మాట్లాడారు. ఇలాంటి గడ్డపైన మీరు సహకారం లేకపోతే పిల్లలు నష్టపోతారు, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా నష్టపోతారు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు మార్చుకోవాలి. ఇక్కడే ఉండి ప్రతి ఒక్క గ్రామంలో తిరిగి ఏమేమి అవసరం ఉన్నాయో కూడా అన్నీ గమనించండి. అన్నీ మా దృష్టికి మీరు ఇప్పుడు 6 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి, 6 నెలలైనా కూడా మీరు స్పందించుకోకుండా ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని మాకు ఇంకా పెండింగ్ ఉన్నాయంటే నేను ఎలా చేయగలుగుతాను? ఏ ఊర్లో ఏమున్నా అధికారంగా మీరు ఇవ్వగలిగినప్పుడే నేను అధికారంగా పంపించగలుగుతాను. ఈరోజు వరకు కూడా మా దగ్గర ఒక స్టేట్మెంట్ కూడా మీది లేదు. మీరు ఇక్కడే అసలు మీరు ఉంటున్నారో లేదో అనే పరిస్థితుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా మేము పరిశీలిస్తాం, వీళ్ళని గమనిస్తాం, అన్ని సమస్యలు కూడా తీసుకునే ఏర్పాట్లు చేస్తాం. ఏర్పాట్లు చేసి పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే పిల్లలు న్యూట్రిషన్ ద్వారా వాళ్ళకి బలం వచ్చే ఏదైతే కార్యక్రమాలు అవన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకి కాలేజ్ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం టైంలో ఇంట్లో మధ్యాహ్నానికి వాళ్ళకి చేయాలంటే పనులకు పోయింటారు,
లేదా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, రకరకాల సమస్యలతో ఉంటాయి. కానీ వాళ్ళు వచ్చి మధ్యాహ్నం పోయి మళ్ళీ రావాలంటే కూడా అది వీలు కాదు, గ్రామాల నుంచి వచ్చిపోయి. అది గమనించి మా నారా లోకేష్ బాబు గారు ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా చెప్తున్నాం, ఈ భోజనం కూడా సక్రమంగా ఉండేటట్టు ఏదైతే చెప్పారో గవర్నమెంట్ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూ ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్టు అన్ని రకాలుగా కూడా విద్యార్థులకు ఇబ్బంది కలుకోకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుందని ఈ సభగా తెలియజేస్తున్నా. అలాగే చాలామంది ఏదైతే ఉన్నాయో ఈ కాలేజ్ కానీ ఇదంతా కూడా 2001లోనే మన గవర్నమెంట్లోనే ఇది కాలేజ్ ప్రారంభించాం. ప్రారంభించిన తర్వాత దీనికి కాంపౌండ్ వాల్ కూడా కొంత భాగాల్లో కాంపౌండ్ వాల్ లేకుండా కూడా ఉంది. అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా నిర్మించారు. ఆ టాయిలెట్స్ ఎందుకు ఉపయోగించడం లేదో విద్యార్థులు ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ టాయిలెట్స్ నిజంగా సరిపోవట్లేదు, లేదా సరిగా కట్టలేదు, మీకు సౌకర్యంగా లేదంటే ఆ టాయిలెట్స్ నిర్మించే బాధ్యత నేను తీసుకొని మీకు సక్రమంగా ఉండే ఏర్పాటు కూడా చేస్తానని సభను తెలియజేస్తున్నా. అలాగే వీళ్ళు 2-3 కోర్సులు అడిగారు. ఖచ్చితంగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి రాసి అది కూడా అప్రూవల్ తీసుకొని ఆ కోర్సెస్ కూడా ప్రవేశపెట్టేటట్టు చేద్దాం. కానీ ఈ కంప్యూటర్ యుగంలో మన ప్రిన్సిపల్ గారిని అడిగాను, అలాగే మన ఎంఈఓ గారిని కూడా అడిగాను, మనకు ఏమైనా ఇక్కడ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఏదైనా ఒక చిన్న కంప్యూటర్ రూమ్ లాంటిది ఉందా, ఏదైనా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయని అడిగాను. కానీ అలాంటిది ఏమీ లేదు. అంటే దానికి ఒక చిన్న లెక్చరరు లేదా ఒక ట్రైనీ అయితే సరిపోతుంది అనేది నా అభిప్రాయం, బేసిక్స్ నేర్చుకోవడానికి. సరే, ఏది లేదన్నారో అది వాళ్ళు ఉన్నట్టు చెప్పారు. కాబట్టి ఏదైతే ఉంటుందో ఒక చిన్న కంప్యూటర్ రూమ్ ఏర్పాటు చేసి ఒక 10 కంప్యూటర్స్ ఉండేటట్టు, ఆ కంప్యూటర్స్ మీరే అంటే టైం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మీ ప్రిన్సిపాల్ గారు మీ ఎంఈఓ గారు మీకు గైడ్ చేస్తారు. ప్రతి క్లాస్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ క్లాస్ నుంచి ప్రారంభించాలి, ఏ క్లాస్ వరకు అంటే ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలనేది వాళ్ళు మీకు టేబుల్ ఇస్తారు. అది ఏమైనా కూడా ఆ కంప్యూటర్ రూము కంప్యూటర్స్ అన్నీ కూడా మొత్తం నిత్యం మీ కాలేజ్ పనిచేసినంత టైమింగ్లో కూడా వర్క్ చేసేటట్టు అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తానని మీ విద్యార్థులకి హామీ ఇస్తున్నా. ఒకటే గమనించండి, మీరు బాగా చదువుకునే శక్తి మీలో భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే మనం కరువు ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఒకే ఒక్క అవకాశం మనకు చదువు. ఆ చదువుని మీరు ఏదో డిగ్రీ దాకా పోయో లేదా ఇంకొక దాకా పోయి ఆపొద్దండి. మీరు పై చదువులకు వెళ్ళాలి, పెద్ద మేధావులు కావాలి. మీ మేధావుతనం మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఎప్పుడైతే మీరు మేధావులు అవుతారో కుందుర్పి మండలానికి కూడా మన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే అవకాశాలు, మీ పేరు కూడా ఎవరైతే ఇప్పుడు ఒక అమ్మాయికి 954 మార్కులు ఏదైతే వచ్చాయన్నారో నిజంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే అది గర్వించదగ్గ విషయం. ఏదేమైనా కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పోటీ పడండి. ఈరోజు 240 నుంచి కూడా మరి కూడా పాతకాలాలకు వెళ్దాం. 500, 600, 700 మంది స్టూడెంట్ అయ్యేటట్టు చూద్దాం. మీరు ఒకటే మీ తల్లిదండ్రులకు చెప్పాలి, ప్రైవేట్ కాలేజెస్లో ఇంత నాలెడ్జ్ ఉండదు, కానీ ఇక్కడ మీకున్నంత నాలెడ్జ్లో వాళ్ళకి కనీసం 15%, 20% కూడా ఉండదు. కానీ ఎవరైతే మీ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి చెప్పి మీ గవర్నమెంట్ కాలేజీలో చదువుతాం, అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు ఏర్పాటు చేస్తామని మాకు వస్తున్నాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ కాలేజీలో చదవడానికి ప్రయారిటీ ఇస్తే ఖచ్చితంగా ఆ చదువు పైన నిజంగా మీ అదృష్టం, మన అదృష్టం, మా అదృష్టం. మన నారా లోకేష్ బాబు గారు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మంత్రిగా ఉండడం, మీ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తా. నిన్ననే ఒక చిన్న మెమోరాండం ఇచ్చాం. మనకి ఎనుమలతోటిలో గురుకులం శాంక్షన్ అయింది. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే స్కూల్ మనకి శాంక్షన్ అయింది. కానీ చాలామంది పేరెంట్స్, చాలామంది విద్యార్థులు వచ్చి అక్కడికి పోవడానికి రావడానికి కొంత ఇన్కన్వీనియంట్ అవుతుంది అని చెప్తే మనం కుందుర్పులోనే 5 ఎకరాలు ఒక దాత ఇచ్చారు. ఆ దాతకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మనకి ఆర్డర్స్ కూడా వచ్చినట్టున్నాయి, ఇక్కడే ప్రారంభం కావాలని, అది కూడా త్వరలో దానికి కావాల్సిన
బడ్జెట్ ఏదైతే ఉందో ఈ ఏమైనా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఆ స్కూల్ కూడా ప్రారంభం చేయడానికి ఆ కన్స్ట్రక్షన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసి ఆ కొత్త పాఠశాలలో ఉండే ఏర్పాటు కూడా చేస్తామని సభగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా మీరు ఒకటే గమనించండి, నిర్భయంగా మీరు మీ సమస్యల్ని మాకు తెలియజేయండి. తెలియజేసినప్పుడే మాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అధికారులపైన ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే వాళ్ళే చెప్పారు మలైనూరులో ఈ సమస్యలు ఉన్నాయని. కానీ ఆ సమస్యలు నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడే కదా నేను పరిష్కరించే దశగా నేను ముందుకెళ్తాను. ఆ సమస్యలు ఎప్పుడైతే నా దృష్టికి రాలేదో నేను కూడా ఒక ఆలస్యం చేసిన వాడిగా ఉండకూడదు అనేది తాపత్రయం. అధికారులు గమనించాలి. ఎప్పటికప్పుడు పేపర్ మీద నీట్గా దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో ఆ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా నేను మా మంత్రివర్యులకు పంపగలుగుతాను. నేను వెంటబడి ఫాలోఅప్ చేసి దాన్ని క్లియరెన్స్ చేసుకునే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తూ ఈ మధ్యాహ్న భోజన పథకం అన్ని రకాలు కూడా ఉపయోగంగా ఉంటుంది. మనం ముఖ్యంగా ఏదైతే ముగ్గురు నాయకులు అలాగే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మనం ఎన్ని రకాలు కూడా మన అభివృద్ధిలో బాటుగా ఉండాలని తెలియజేస్తున్నాం. డిగ్రీ కాలేజ్ గురించి కూడా చెప్పారు. ఆ రిప్రజెంటేషన్ కూడా మన మంత్రివర్యులకు ఇచ్చాము. అది కూడా ఇంకొకసారి వెళ్ళి ఫాలోఅప్ చేద్దాం. ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని అది కూడా నేను బాధ్యతగా తీసుకుంటా. ఎందుకంటే ఎన్నికైన తర్వాత ఎన్నికల్లో కూడా మనం హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా డిగ్రీ కాలేజ్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తానని సభంగా తెలియజేస్తూ ఇంతటితో విరంభం చేస్తున్నాను. జై హింద్.